ఫిమోసిస్ అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు మరియు చికిత్సా మార్గాలు. పురుషుల ఆరోగ్య సమస్యల్లో ఫిమోసిస్ ఒకటి. ఇది కొన్ని సందర్భాల్లో నొప్పి, ఇన్ఫెక్షన్ మరియు ఇబ్బందిని కలిగించవచ్చు. కానీ సరైన చికిత్స ద్వారా దీనికి సమర్థమైన పరిష్కారం ఉంది. ఈ వీడియోలో ఫిమోసిస్ అంటే ఏమిటి, దాని కారణాలు, లక్షణాలు మరియు చికిత్సా మార్గాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫిమోసిస్ అంటే ఏమిటి? ఫిమోసిస్ అనేది పురుషుల్లో ఫోర్స్కిన్ పూర్తిగా వెనక్కి వెళ్లకుండా ఉండే పరిస్థితి. ఇది చిన్న పిల్లల్లో సాధారణమే కానీ పెద్దవారిలో సమస్యగా మారొచ్చు. కొంతమందికి స్వల్ప స్థాయిలో ఉండగా మరికొంతమందికి తీవ్రమైన అసౌకర్యం కలిగించవచ్చు. ఫిమోసిస్ వచ్చే ముఖ్యమైన కారణాలు: 1. పుట్టినప్పటి నుండి చిన్నప్పుడు ఫోర్స్కిన్ సహజంగానే తక్కువ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. 2. ఇన్ఫెక్షన్, బాలెనైటిస్, పురుషాంగాన్ని శుభ్రంగా ఉంచకపోవడం వల్ల బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. 3. బాలెనోపస్థైటిస్, దీనివల్ల స్వెల్లింగ్ వచ్చి ఫోర్స్కిన్ కఠినంగా మారుతుంది. 4. చర్మ వ్యాధులు, డయాబెటిస్, స్క్లెరోడర్మా లాంటి సమస్యలు కూడా ఫిమోసిస్ కు దారితీయవచ్చు. ఫిమోసిస్ లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు: మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రం విడుదల అవ్వడానికి కష్టంగా అనిపించడం, సెక్స్ చేస్తున్నప్పుడు ఇబ్బంది, నొప్పి, అసౌకర్యం కలుగవచ్చు. చర్మంలో ఎర్రరంగు మార్పు మరియు వాపు, ఇది ఇన్ఫెక్షన్ సంకేతం కావచ్చు. పారాఫిమోసిస్, ఫోర్స్కిన్ వెనక్కి వెళ్లి తిరిగి సాధారణ స్థితికి రాకపోతే అత్యవసర చికిత్స అవసరం. ఫిమోసిస్ తీవ్రతపై ఆధారపడి వివిధ చికిత్సా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 1. ఇంటి వైద్యం మరియు క్రీములు. మైల్డ్ కేసెస్, స్టెరాయిడ్ క్రీములు ఫోర్స్కిన్ మృదువుగా చేసి మెల్లగా తెరవడానికి సహాయపడతాయి. రోజూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం ముఖ్యం. 2. మందులు మరియు చికిత్స. మోడరేట్ కేసెస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీ ఫంగల్ క్రీములు ఉపయోగిస్తారు. 3. సర్జరీ. సవియర్ కేసెస్, సర్కంసిషన్, ఫోర్స్కిన్ తొలగించడం ద్వారా శాశ్వత పరిష్కారం. కేఎస్ఆర్ స్టాప్లర్ సర్కంసిషన్ లాంటి ఆధునిక పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి తక్కువ నొప్పితో వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయి. ఫిమోసిస్ నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ప్రతిరోజు గోరువెచ్చటి నీటితో పెనిస్ ఏరియా శుభ్రం చేసుకోవాలి. ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. చక్కెర స్థాయిలు నియంత్రించుకోవడం ముఖ్యం. చర్మాన్ని కోమలంగా ఉంచే క్రీములు వాడాలి. డాక్టర్ సూచించిన ఆయింట్మెంట్స్ ఉపయోగించాలి. స్వల్ప అసౌకర్యం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే సమస్య పెరుగుతుంది. ఫిమోసిస్ సమస్యను తీసిపారేయకండి. ఇది దీర్ఘకాలిక ఇబ్బందిగా మారవచ్చు. తీవ్రతను బట్టి మందులతో లేక అవసరమైనంత వరకు సర్జరీ ద్వారా దీనికి శాశ్వత పరిష్కారం ఉంది. మీకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.